మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికల్లో జాతీయ భవన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నేషనల్ అకాడమిక్ డిమాండ్ స్టేటర్ ఐలై అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా 50 మంది లేబర్ కార్డు ఉన్న కార్మికులకు వచ్చే నెల 3వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణలో భాగంగా ప్రతిరోజు ఒక వ్యక్తికి 300 రూపాయలు స్టేఫండ్తో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుందని తెలిపారు. లేబర్ కార్డు ఉన్నటువంటి కార్మికులు పనిలో ప్రమాదవశాత్తు మరణిస్తే 6,50,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు. హెడ్ ఆఫీస్ వచ్చి మాకు సంగారెడ్డి మేము మెదక్ హెడ్ ఆఫీస్ మాకు ఈ ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జాతీయ నిర్మాణ సంస్థ. ఆ సంస్థ నుంచి మేము వచ్చినాము. మేము ఇక్కడ స్టాఫ్ రామకృష్ణాచార్య అని, నా పేరు ఐలాచార్య అని. ఇక్కడ మేము లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు 15 రోజుల శిక్షణ ఇచ్చి వాళ్ళకు స్టైపెండ్ 300 రూపాయలు స్టైపెండ్ ఇచ్చుకుంటూ మధ్యాహ్న భోజనం, తర్వాత లాస్ట్కు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సర్టిఫికేట్ అంటే మేషన్ అన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ఈ నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకు ఆల్రెడీ వర్కర్సే వర్క్లో ఏమేమి టెక్నాలజీ ఏమున్నది ఇప్పుడు కొత్తగా అనేది మేము నేర్పేయడానికి 15 రోజులు శిక్షణ ఇవ్వడానికి మేము ఇక్కడ వచ్చినాము. వీళ్ళకందరికీ లేబర్ కార్డు ఉన్నది. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ శిక్షణ గురించి అర్హులు వాళ్ళు. అయితే వాళ్ళకు లేబర్ కార్డుకు బెనిఫిట్స్ ఏమున్నాయంటే వాళ్ళకు కార్డు హోల్డర్కు ఏమైనా ప్రమాదవశాత్తు వర్క్లో కానీ లేకపోతే పోతుంటే సైడ్లో మనకు పని కార్డు పోతుంటే కానీ ఏమైనా ప్రమాదం జరుగుతుంటే వాళ్ళకు కూడా వాళ్ళకు 6,30,000 రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోతే కనుక వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటుంది. తర్వాత కాలు ఏమైనా డ్యామేజ్ అయితే కంప్లీట్గా పని చేయను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏ రకంగా ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళకు 1,30,000 రూపాయలు ఆ రకంగా ఉంటుంది. తర్వాత కార్డు హోల్డర్ భార్య కానీ లేకపోతే వాళ్ళ బిడ్డకు పెళ్ళి అయినా కానీ లేకపోతే బిడ్డ కన్నా డెలివరీ అయినా కానీ వాళ్ళకు కూడా 30,000 రూపీస్ వాళ్ళకు ఆ రకంగా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. అంటే ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే వీళ్ళకు ఆల్రెడీ పని వచ్చిన వాళ్ళకే, కానీ పని రాని వాళ్ళకు కాదు. అంటే పని రాని వాళ్ళకు కూడా వీళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.